5 విషయాలు మిమ్మల్ని అడుగుతున్నానండి. ఈ సంవత్సరంలో మీరు నిర్ణయంగా షార్ప్గా ఫర్ షూర్ నిర్ణయించవలసిన విషయాలు. దేవునితో సరిగా ఉండటం నిర్ణయించుకోవాలండి. ఈ సంవత్సరం దేవునితో సరిగా ఉండాలి. అదే సమయంలో మాట ప్రభువా నేను చేస్తానంటే చేయాల్సిందే. మీరు చేస్తానన్న మాట విశ్వాసంతో చెప్తున్నారు. మీకు నిరీక్షణ ఆధారం చేసుకున్న దేవుని నమ్మి చెప్తున్నారు. అది చెప్పిన తర్వాత వెనక్కి అడుగు తీసేవాడు పరిశుద్ధాత్మను సంతోషపెట్టేవారు కాదు. దేవుని సంతోషపెట్టకుండా పోయేవారి జీవితం వర్ధిల్తుందా అండి? ఇంపాసిబుల్. గాడ్ ఇస్ సేయింగ్ యు బీ రైట్ విత్ మీ, రైట్ స్టాండింగ్ విత్ మీ. నా ముందు సరిగా నిలబడు, నీతిమంతుడివి. దేవునితో మనం సరిగా ఉండటం నేర్చుకోవాలి. ఈ సంవత్సరంలో మీరు దేవుని ముందు సరిగా ఉంటున్నారా నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ప్రారంభించారు, సరిగా ఉంటున్నారా? దేవునితో సరిగా ఉన్నాను అన్న వ్యక్తి దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తి. ఈ సంవత్సరంలో ఒక్క రోజు కూడా నేను వాక్యం చదువుతాం మానలేదు అన్నవారు ఉంటే చేతులైతే హల్లెలూయా చెప్తారా? గమనించండి, మెనీ పీపుల్ హ్యావ్ ఫెయిల్డ్. యూ హ్యావ్ టు బీ సీరియస్. అనుకుంటానండి, ఇదే మాటని ఇలా చెప్పాను అనుకో, ఈ సంవత్సరం చదివే ప్రతిరోజు వాక్యం చదివే రోజుకి ₹1,00,00,000 వస్తుంది. చదువుతారా చదవరా? ₹1,00,00,000 ముఖ్యమా, దేవునితో సంబంధం ముఖ్యమా అండి? అంతే కదా. కానీ ₹1,00,00,000 ఇస్తానన్నప్పుడు ఆ మాట నమ్మి చదువుతానికి సిద్ధపడుతున్నారు. ఏమైనా చదివేస్తానంటున్నారు. కానీ ఏమైనా సరే నా దేవునితో సహవాసం ఉంటానన్న మాట రావట్లేదే. విచ్ మీన్స్ గాడ్ ఇస్ నాట్ ఫస్ట్. బీ కేర్ఫుల్. గాడ్ నెవర్ వాంట్స్ టు బీ సెకండ్. గాడ్ కెనాట్ బీ సెకండ్. దేవునితో సరిగా ఉండాలి అంటే దేవునితో సీరియస్గా ఉండే వ్యక్తి దేవుని వాక్యము చదవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని ప్రజలతో సహవాసం, ఆరాధన, వర్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇండివిజువల్ ప్రేయర్స్, కమ్యూనియల్ ప్రేయర్స్. పవర్ ఆఫ్ కమ్యూనియల్ ప్రేయర్స్ ఇస్ మోర్. అగ్రిమెంట్ ప్రేయర్స్, అగ్రిమెంట్. దేవుడు అండి, ఎక్కడ 2-3 నా నామంలో ఈ భూమి పైన ఏదైతే బంధిస్తున్నారో పరలోకంలో, ఎక్కడైతే కూడి ఉంటున్నారో అక్కడ నేను ఉంటున్నాను, ఏదైతే విడిపిస్తున్నారో విడిపిస్తున్నాను. యూ సీ ఎవ్రీథింగ్ ఇట్స్ అన్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు అంటున్నాడు, నీవు నాతో సరిగా ఉంటే నేను నీకు వాగ్దానం చేసింది అన్నీ జరిగిస్తాను. మొదటిగా ఈ సంవత్సరంలో బీ సీరియస్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగతంగా జీవితం సరిగా ఉండాలి. అంటే ఆయన వాక్యం చదువుతాం, ఆయనతో సమయం గడుపుతాం, ప్రార్థన చేస్తాం. మీరు ఎప్పుడన్నా 3 గంటల ప్రార్థన చేశారా? ఎంతమంది చేశారు? చేతులు ఎత్తారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఒక 14 days షార్ప్ 3 AM మీరు పడుకున్నా పడుకోకపోయినా 14 days యూ స్టార్ట్ విత్ దిస్. 3 AM ఆన్ డాట్ యు నీల్ డౌన్ అండ్ ప్రే. యు నీల్ డౌన్ అండ్ ప్రే. దట్ 3 AM ప్రేయర్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండి. నా వ్యక్తిగత జీవితంలో చెప్తా. ఆ 3 గంటల ప్రార్థన నేను కనీసం మీకు ప్రారంభంకి జస్ట్ సులభంగా మీరు చేయొచ్చు అన్న మాటకి కనీసం ఒక 10 నిమిషాలు చెప్తున్నా. 10 నిమిషాలు 3 గంటలు ప్రార్థన చేస్తాం ఈజ్ ఈక్వలెంట్ టు 2 hours ఇన్ అ నార్మల్ ప్రేయర్. ఎందుకు? ఆ 10 నిమిషాలు నిద్ర ఆపుకుంటాను. నిద్రలో ఉన్నవాడికి ఉంటా చూడండి కష్టం, కళ్ళు మూసిపోతా ఉంటుంది. చాలా కష్టం. బట్ ఐఎమ్ సేయింగ్ ఓన్లీ 10 minutes. ఓన్లీ 10 minutes. వాష్రూమ్కి వెళ్ళాలంటే 3 గంటలు లేచి వెళ్తారు కదా. బట్ దెన్ దిస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. 10 minutes. పుట్ అ టైమర్ ఇఫ్ యూ వాంట్. ఆ 10 minutes ట్రై ప్రే. భార్య భర్తలు ఉంటే ఇంకా ధన్యత. లేపండి అమ్మా, మీ భర్తను లేపండి, ఊపి లేపి ప్రార్థన చెప్పండి. ఒకరు ప్రార్థన చేస్తే ఇంకోళ్ళు కాదు, 2 కలిసి ప్రార్థన చేయాలి. ఒకరు నిద్ర వచ్చింది అనుకో, ఆయన చేసేదానంటే ఆమె చేసి అవును ప్రభా. బట్ ఐమ్ టెలింగ్ యూ, ప్రే 3 AM ప్రేయర్. తెల్లవారుజాము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందండి. 3 AM ఇస్ యూజువల్లీ ద టైమ్ ఏంజల్స్ స్టార్ట్ సర్వింగ్. ఏంజల్స్ స్టార్ట్ టు సర్వ్. ఎంతమందికి కళలు వస్తాయి? చేతులు ఎత్తారా? మామూలుగా ప్రతి రాత్రి నాకు ఏదో కళ వస్తుందండి. ఎంతమందికి జ్ఞాపకం ఉంటాయి కళలు? కొంతమందికి. చూసి ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, వాక్యం అనేది చెప్పిన వాక్యం అనేది చెప్తున్నాను. వాక్యం మొత్తంలో దేవుడు ఎంతో మందితో కళల్లో మాట్లాడాడు. ఆమేన్. అంటే దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడే విధానము దర్శనములో. అందరికీ దర్శనాలు రావు, అందరికీ కళలు రావు. కొంతమంది అడగండి, ఏం కళ వచ్చింది? ఎవరికి తెలుసు? పడుకున్నా లేచా, అంతే కదా. లేకపోతే లేచి నేను ఎక్కడ ఉన్నా అని అడుగుతారు. ఎందుకంటే కొంతమంది పడుకున్నప్పుడు అక్కడ పడుకుంటారు, ఎప్పుడో లేచి అక్కడ పడుకుంటారు, మళ్ళీ ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు. బట్ దెన్
యువర్ సెన్సిటివిటీ ఫర్ యువర్ డ్రీమ్స్, మీ దర్శనములు, మీ కళలు ఏదో మీరు తెలుసుకోగలిగిన, జ్ఞాపకం ఉంచుకోగలిగిన కెపాసిటీ ఉందంటే మీ ఆత్మ ఎదురు చూస్తుంది, ఆశతో ఉంది దేవుడు ఏదైనా మాట్లాడతాడా అని. అలా మీ కళలు మీకు జ్ఞాపకం లేదంటే యూ బెటర్ స్టార్ట్ రైటింగ్ ఇట్ డౌన్. లేచిన వెంటనే జ్ఞాపకం ఉండేటప్పుడు చాలా మంది అంటారు ఏం తెలుసా, నాకు తప్పకుండా జ్ఞాపకం ఉంటుంది అంటారు. సాయంత్రం అడగండి, అది ఏదో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మాత్రమే కాదు మీకు కళల ద్వారా మాట్లాడేది. జాగ్రత్త. అనేక మందిని అపవాది దాడి చేసేది కూడా కళలే. ఎందుకంటే చాలామందికి పేడ కళలు, చాలామందికి చీకటి ప్రభావం, చాలామందికి ఏదో తెలియని ఆయాసం వచ్చేస్తాయి, నిద్రలు లేచి అంటూ ఉంటారు. వై? డెవిల్ ఈస్ అటాకింగ్ యూ, డెవిల్ ఈస్ కమ్యూనికేటింగ్ యూ, ద స్పిరిచువల్ రిలమ్ కమ్యూనికేట్ అవుతుంది. బీ అటెంటివ్. ఎందుకు రాసుకోమంటున్నానంటే మీ కళలన్నీ రాసేటప్పుడు అందులో ఏంటి దర్శనములు, ఏంటి కళలు, ఏంటి వాట్ ఈస్ అవుట్ ఆఫ్ ఎమోషన్. కొన్ని ఎమోషనల్ ఉంటాయి. నేను మంచి బైక్ కొనుక్కోవాలి ఆశదాశనానికి ఏదో పెద్ద బైక్ నడిపించుకుంటున్నట్టు, బైక్ కొనేసుకున్నట్టు ఫీలింగ్ వస్తుంది. మంచి కళ వస్తుంది. ఎంత మంచి కళ వచ్చింది తెలుసా, నేను ఆశపడింది వచ్చింది. చాలామందికి ఆ కళలు వస్తే చాలా ఇంకా నేరులో చేయరు, బికాస్ దేర్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. అవన్నీ వేస్ట్ ఉత్తుత్తి. కానీ పాయింట్ చూస్తే మీ కళలన్నీ రాసుకునేటప్పుడు యూ కెన్ నో ఏం జరుగుతుంది నా బ్రతుకులో. ఈ మనస్సు నిద్రించినప్పుడు, ఈ మైండ్ షట్ డౌన్ అయినప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్? దేవుడు మాట్లాడుతున్నాడా, అపవాది దాడి చేస్తున్నాడా? సేమ్ టైం నేను చెప్తున్న సవాల్, 3 గంటలకి ప్రార్థన చేయండి. 3 గంటలకు మీరు ప్రార్థన చేసేటప్పుడు నిజంగా అది మీకు ఒక పరీక్ష. శోధనలో పడకుండానట్లుగా మెలకువగా ప్రార్థన చేయండి అని యేసుప్రభు చెప్పాడు. అవునా కదా? శోధన సమయం కూడా అదే. శోధనలో పడకుండా ఉండేట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ మెలకువగా ఉండి ప్రార్థన చేస్తాంతో మీకు సూర కార్యాలు జరుగుతాయండి. నిశ్చయం యు ఆర్ సీకింగ్ గాడ్. మీ వలన కుదురుతలేదు ఆ సమయంలో, కానీ మీరు నిర్ణయించుకుంటాం. ఆ సమయానికి పడుకోని వారికి కూడా అది చాలా బిజీ టైం అంట. ఏంటి, లోకంలోనే చూసుకున్న సమయం పక్కన పెట్టి ఇవన్నీ కాదు ప్రభా నువ్వే అని మోకరించండి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, జస్ట్ స్టార్ట్ విత్ 10 minutes. సీ ద రిజల్ట్, సీ ద హ్యాబిట్. ఆ విధానానికి బ్రతుకు ఎలా మారిపోతుంది చూడండి. దాని తర్వాత చెప్తున్నాను, మీ కళ్ళలు, మీ దర్శనాలను రాసి పెట్టండి. రాసి పెట్టక మర్చిపోతా ఉన్నారంటే సమ్ సీరియస్ ప్రాబ్లం. ఫరోకి కళ వచ్చింది, ఏంటో తెలియలే, సీరియస్ ప్రాబ్లం. దేవుడు అన్నాడు, అయ్యా కరువు వస్తుంది, సీరియస్ ప్రాబ్లం. యోసేపు లేకపోతే ఏమై ఉండేది ఈ ఐగుప్తు పరిస్థితి? ఫినిష్. దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడేమో. ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ ఎనఫ్, ఇఫ్ యు ఆర్ నాట్ రిమెంబరింగ్, యూ హ్యావ్ టు ఫైండ్ అ జోసెఫ్. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ అ జోసెఫ్, ఇట్స్ ఓవర్ ఫర్ యూ. అక్కడ యోసేపు లేకపోతే పని అయిపోతుంది. జాగ్రత్త. రెండో చూస్తే నెబుకద్నెజర్ చూసినా కూడా కళ వచ్చింది, జ్ఞాపకం ఉందా? లేదు. పశువులాగా మారతావయ్యా, అదే పరిస్థితి వచ్చింది. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, యూ హ్యావ్ టు బి స్పిరిచువల్లీ యాక్టివ్, స్పిరిచువల్లీ సెన్సిటివ్. ఎందుకంటే మన ఆత్మ సరిగా ఉంటే మన బ్రతుకంతా సరిగా ఉంటుందండి. ఆమేన్. ఈరోజు మన ఆత్మ సరిగా ఉంటే మన జీవిత విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి 3 విషయాలు చెప్పాను. ఏంటి? మొదటి చెప్పండి, దేవుడితో సరిగా ఉండాలి, ఆయన వాక్యం చదవాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, సహవాసంగా కూడాలి. రెండోది 3 గంటల ప్రార్థన. మూడోది దర్శనాలు. 4వది ఏంటంటే ఈ సంవత్సరమును మీరు ఎంతో విలువైన వారిగా జీవించాలని నిర్ణయించండి. అర్థమవుతుందా? విలువైన వారిగా బ్రతకాలి. ఇక్కడ ఎవరైనా విలువైన వారు ఉన్నారా? ఎక్కడ చేతిలో చూపించి చూద్దాం. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు అతి విలువైన వారండి. అమూల్యమైన రక్తం ద్వారా కొనబడ్డాం మనం. వెండి బంగారం కాదు, వాటికన్నా మించినవంట. విలువైన వారిగా జీవించాలి అని చెప్పాను. విలువైన వారు అని చెప్తలే, మీరు కడగబడిన రక్షణ పొందిన ప్రతి ఒక్కరు విలువైన వారే, కానీ దాన్ని తగినట్టుగా జీవించాలంట. ఒక లోకంలో ఒక గనుడు లేకపోతే లోకంలో ఏదైనా సాధించేవారు మైండ్ సెట్ చూస్తే ఎలాగ ఉంటుందంటే, వారు ఏదైనా సాధిస్తారు ముందుగానే వారు ఎలా ఆలోచిస్తారంటే, నేను చెయ్యాలి, నేను సాధించాలి, నేను చేస్తాను, నేను చేయకపోతే ఇంకెవరు చేయరు, నేను స్వతంత్రించుకోవాలి. దే ఆర్ డిసైడింగ్ ఐ యామ్ వాల్యుబుల్, ఐ యామ్ వర్త్ ఇట్. దేవుడు అంటాడు, నీకు ఇచ్చిన అవకాశం ప్రతి ఒక్కటి సద్వినియోగపరచుకో. ప్రతి దినము పోరాడాలి. ఈరోజు లైఫ్లోనే ద మోస్ట్ వాల్యుబుల్ ఇస్ టైం. ఒక మనిషి జీవితంలో ఏదైనా పోగొట్టుకుని తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ
ఇంత క్రియేషన్, ఇంత సైన్స్, ఇంత డెవలప్మెంట్, ఇంత ఇది, పీపుల్ కెనాట్ గో బ్యాక్ ఇన్ టైం. పోయిన నిమిషాన్ని మరలా తీసుకురండి. ఎవరైనా ఇట్లా తిప్పి తీసుకురాగలరా? ఇట్లా వెళ్ళి తీసుకురాగలరా? దేవుడు అంటున్నాడు, నీకు ఇస్తున్న సమయం. చాలామంది అంటారు, ఇది మంచి సమయం, ఇది చెడ్డ సమయము, ఇది మంచి కాలము, చెడ్డ కాలము. దేవుడు అంటాడు, కాలము సమయం నువ్వు ఎరిగిన వాడు అయితే ఏ సమయంలో ఏది చేయాలో అది చేస్తావు. నేను నీకు ఇచ్చినదైతే అది ఆశీర్వదించబడిందే. ఆమేన్. ఎందుకంటే బైబిల్లో చూస్తాము, ఇస్సాకు కరువు కాలంలో విత్తి 100 రెట్ల ప్రతిఫలం చూశాడంట. God is saying, if I am there, it is good. No doubt about it. It's good. కాబట్టి విలువైన వారుగా ఉండాలండి. మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సంవత్సరం ప్రారంభం నుండి మీకు ఎంతగానో ఎంఫసైజ్ చేశాను. విశ్వాసం అనేది గుడ్డితనంతో నడుస్తాం కాదు. విశ్వాసం అంటే అదృశ్యములు, దృశ్యములు. అదృశ్యమైన వాటిని మీరు చూడగలుగుతాం, అదృశ్యమైన వాటిని మీరు నమ్ముతాము. లేదు కానీ మీకు ఉంది. పట్టుకోగలరా? పట్టుకోలేరు. కానీ తప్పకుండా ఒకరోజు మీ చేతుల్లోకి వస్తుంది. కానీ ఏది ఊరకే రాదండి. ఈరోజు క్రైస్తవ బ్రతుకంతా పడక మీద పడుకుని, ప్రభువా నాకు ఇచ్చేయని ప్రార్థన చేశానయ్యా, పొద్దు నుండి రాత్రి వరకు ప్రార్థన చేశాను, 30-40 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, ఇవ్వలేదే దేవుడు అంటే నేను మీకు విశ్వాసం ఇచ్చా. ఇందా చెప్పాను కదా ఇల్లుస్ట్రేషన్, ఐ హావ్ గివెన్ యూ ద సబ్స్టెన్స్. నీ బాధ్యత వెళ్ళి స్వతంత్రించుకో, వెళ్ళి తీసుకో. వాగ్దాన భూమి నేను వాగ్దానం చేశాను, నీ బాధ్యత అడుగు పెట్టు, పోరాడు, శత్రువును తరముకొట్టు, చంపు, హతమార్చు. నేను నీకు ఇచ్చినది నీవు స్వతంత్రించుకో. ఇట్ ఈస్ యోర్ రెస్పాన్సిబిలిటీ. డోంట్ బ్లేమ్ గాడ్ ఫర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ యోర్ రెస్పాన్సిబిలిటీ. మీ బాధ్యతలు మీరు నెరవేర్చుకున్న దేవుడిని నేరం మోపకండి. ఈరోజు అందరూ అదే చేస్తున్నారు. దేవుడు అంటే ఎందుకు జరగలేదు, దేవుడు అంటే ఎందుకు ఇది, దేవుడు అంటే ఎలా ఇది. బీ అకౌంటబుల్. ఈ సంవత్సరము ఏంటంటే న్యూ ఇయర్ రోజు చెప్పాల్సింది చెప్తున్నారా? అవును, నేను రిమైండ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ప్రభు అదే నేర్పిస్తున్నాడు. ఎందుకంటే చాలా మంది సెట్టింగ్ బ్యాక్, ఇందాక చూసారు కదా, సెట్టింగ్ బ్యాక్, సెటిలింగ్ అయిపోతున్నారు. నో 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 నో, ఎడారిలో సెటిల్ అవ్వకండి. మనం విశ్రాంతి వాగ్దాన భూమిలో, ఎడారిలో కాదు. ఎడారిలో ఎంత తొందరగా ఈడ్చుకుని పరిగెత్తు, ఎంత పోతారు పోండి. డోంట్ సెటిల్ ఇన్ ద నార్మల్ సిచ్యువేషన్, గో టు ద ప్రామిస్. వాగ్దానాన్ని పోరాడాలి, వాగ్దానాన్ని కలిసిపోవాలి, వాగ్దానం కష్టపడాలి, వాగ్దానం చేయాలి. బట్ దెన్ యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాన్. ఇశ్రాయేలీయులకు ప్లాన్ లేక తిరిగి కొండ చుట్టే తిరిగారంట. మీకు ప్లాన్ ఉందా? దేవుడే ఇచ్చేస్తాడండి, ఆకాశం నుండి పడిపోతాడు ప్లాన్. వేర్ ఇస్ యువర్ స్ట్రాటజీ? ఎందుకంటే నేను ఒకటి గమనించాను, దేవుడు ఏదన్నా మన జీవితంలో ఒకటి చేయాలంటే ముందుగానే దానికి తగినవన్నీ సిద్ధపరుస్తాడండి. దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక కార్యం జరిగించాలంటే ముందుగానే అన్నీ మనకు అనుగ్రహిస్తాడు. ఒక్కసారి మన జీవితాన్ని చూసుకుంటే, లుక్ అట్ యువర్ రిసోర్సెస్, నీవు చేయగలిగింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన లైఫ్లో దేవుడు మనకి ఇచ్చినవి ఒక్కసారి చూస్తే మనం ఎక్కడికి వెళ్తున్నామో, మనం ఏం చేయదలుచుకుంటున్నాడో దేవుడు, ద రిసోర్సెస్ ఆర్ దేర్. హాగరు ఎడారిలోకి వచ్చి ఆ బిడ్డ చనిపోతున్నాడు అన్నదప్పుడు చూస్తే ఆ బిడ్డ ఏడుపు నిండి దేవుడు హాగర్తో మాట్లాడుతున్నాడు. చూడు, హాగర్ కళ్ళు తెరిచాడంట, ఎదురుగానే నీటి ఉబుకు ఓట ఉందంట, ఉబుకు ఫౌంటైన్. అంతసేపు తను అక్కడే ఉంది కానీ కళ్ళు కనపడతలే, కళ్ళు తెరిస్తే కనబడిందంట. అంటే దేర్ సంథింగ్ మన జీవితంలో కూడా కొన్ని విషయాలు అక్కడే ఉంటాయి. ప్రభువుని అడిగేంత వరకు మనకు చూపిడు. అరే ఇక్కడ ఉన్నారు ఈ వ్యక్తి, అలో మన చేయగలను ఇక్కడ ఉన్నారే, మన చేస్తానికి మన దగ్గర ఉందే. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, మీరే చెప్పండి ఎస్ ఆర్ నో. మీ దగ్గర ఉన్నది మీరు వాడటానికి మీరు నిర్ణయించుకునేటప్పుడు పక్కోడి మీద ఆధారపడతారా? మీ దగ్గర లేనిదప్పుడే మనుషుల మీద ఆధారపడతారు. మీ దగ్గర ఉన్నదప్పుడు నా దగ్గర ఉంది, నువ్వేంటి నా చేసేది. సింపుల్ యాజ్ దట్. ఈరోజు మన జీవితంలో దేవుడు మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఇప్పటికే పెట్టాడు అనమాట. ద రిసోర్సెస్ ఆర్ అరౌండ్ యూ, లుక్ అరౌండ్. అందుకని అంటాను, ప్లాన్, స్ట్రాటజీ. ఏముంది నీ దగ్గర? ఒక జ్ఞాని నిజంగా రాసుకుంటాడంట. దేవుడు వాకి చెప్తుంది, ఒక జ్ఞాని పని ప్రారంభించే ముందే అంతాన్ని చూస్తాడంట, దాన్ని బట్టి వచ్చే కాన్సిక్వెన్సెస్ చూస్తాడంట. ఏంటి మిగిలేది, ఏంటి పోయేది, నష్టమవుతే ఏంటి, మిగిలితే ఏంటి, దీంట్లో ఎలా టాలీ చేయగలుగుతాము. వి రియల్లీ నీడ్ టు క్యాలిక్యులేట్. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనకి ఇచ్చిన చదువు ఏంటి, మనకి ఇచ్చిన కుటుంబం ఏంటి, మనకి ఇచ్చిన సహవాసం ఏంటి. ఎందుకంటే నెక్స్ట్ నేను చెప్పబోయేది అదే. ఈరోజు చాలా మంది ఒంటరి బ్రతుకులు బ్రతుకుతున్నారు. నాకు ఎవ్వరు లేరంటున్నారు. తప్పు మీది, దేవుడిది కాదు, వారిది కాదు. యూ హ్యావ్ నాట్ మేడ్ ద రైట్ ఫెలోషిప్. You have not made the right friendship. You have not had the right connection.
యేసు ప్రభువే ఈ లోకంలో బ్రతికేటప్పుడు 12 మంది పెట్టుకుని తిరిగాడండి. ఈరోజు మనుషులు అంటారు, మీకు 12 మంది ఉన్నారా చెప్పండి చూద్దాం. 12 మంది సహవాసం ఉందా మీకు చెప్పండి? 12 మంది కనీసం మీ బ్రతికంటే ఉన్నట్టు తెలుసా? కోటింగ్లు, పాలిషింగ్లు, టచ్అప్స్ లేకుండా. ఈరోజు మనుషుడు సరిదిద్దేవారిని, గద్దించేవారిని దగ్గర చేర్చుకుంటా. నాకు అన్నీ తెలుసు, నేను ఏది చేసినా నాకు మంచి ఎస్ అనే చెప్పాలి, నేను ఏది చేసినా నాకు మేలనే చెప్పాలి. కొన్నిసార్లు 12 మందిలో యూదా ఇస్కరియోతు కూడా ఉంటారు. కానీ ఆ యూదా ఇస్కరియోతు కూడా మీ గమ్యంని మీరు కంప్లీట్ చేస్తానికి. రిమెంబర్, యూదా ఇస్కరియోతు కానీ లేకపోయి ఉంటే యేసుప్రభువుకి ఎంత కష్టమయ్యండి అది సిలువెక్కుతానికి. మిగిలిన వారు అందరు పేతురు లాంటి వారు అయ్యి ఉంటే ఎవరన్నా యేసుప్రభుని అప్పచెప్పుంటారా? అసలు వేరే దారి ఉందా? యేసుప్రభుకి తెలుసు అంట, యూదా ఇస్కరియోతుని సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఈయన నన్ను అప్పచెప్పేవాడు రా దా. యూదా ఇస్కరియోతు మాట్లాడే ప్రతి నిమిషం తెలియదా యూదా ఇస్కరియోతు అప్పచెప్పబోతున్నాడని? అయినా కూడా ప్రేమించలేదా? అయినా కూడా మేలు చేయలేదా? ఆయన కూడా ఆశీర్వించి ఆయన చేతుల్లోకే అన్ని అప్పచెప్పలేదా? నువ్వే లెక్కలు చూసుకో అయ్యా, యూ బీ ద ఓనర్, నువ్వు చూసుకో, నువ్వు సంపాదించు. ఈరోజు మన జీవితంలో మనకు తగిన వ్యక్తులు మన చుట్టూ ఉన్నారా? చివరికి చెప్పదలుచుకుంది, దేవుని రాజ్యం కొరకు గురి కలిగి ఉండాలండి. ఈ ఆలయంలో చాలాసార్లు చెప్తా ఉన్నా, మీరు ఏదైనా చేయండి. మై డాడ్ ఆల్వేస్ టోల్డ్ మీ దిస్ వర్డ్. ఆ మాట రెజనేట్ అవుతుంది. ఏమైనా చదువురా, ఏమైనా చేయరా, ఏమైనా చేసుకోరా, దేవుని మహిమ కొరకు చేయి. బికాజ్ ఆడియన్స్ ఆర్ ఆల్సో ఇట్ వాస్ అ వెరీ క్రూషియల్ డెసిషన్. ఆయన ఒకటే అన్నారు, నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో, దేవుని మహిమ కొరకు చేయి. దట్ ఈస్ ద అజెండా. నా జీవితంలో అప్పటి నుండి నేర్చుకున్నది, యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ వేర్ ఎనీథింగ్, యూ కెన్ డ్రైవ్ ఎనీథింగ్, యూ కెన్ లివ్ ఎనీథింగ్, బట్ ఈస్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? ఈస్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? ఇఫ్ ఇట్ ఇస్ నాట్, దెన్ ఇట్స్ వేస్ట్. ఇఫ్ ఇట్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, డూ ఇట్ సో. దేవుని మహిమ కొరకు. దేవుని కొరకు చదువుతున్నారు, దేవుని మహిమ కొరకు. దేవుని కొరకు కష్టపడుతున్నారు, దేవుని మహిమ కొరకు. దేవుని కొరకు వివాహం చేసుకుంటున్నారు, దేవుని మహిమ కొరకు, నీ స్వార్థం కొరకు కాదు. దేవుని ద్వారా దీవించబడిన కుటుంబం ఇలాగ ఉంటుంది. దేవుని వాగ్దానాలు, ఆయన ఉద్దేశాలను నెరవేర్చే కుటుంబం ఈ కుటుంబము. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు అన్నప్పుడు మన జీవితంలో దేవుడే పక్క నుండి చూసుకుంటాడండి. ఎందుకంటే అది ఆయన విషయం, అది ఆయన కార్యం, అది ఆయన కొరకు. మీ పర్సనల్ది దేవుడు చూసుకోడు, ఆయన కొరకైతే దేవుడు చూసుకుంటాడు. ఈ మాట చెప్పదలుచుకుంది ఎలా చెప్తానంటే, ఐఎమ్ టెలింగ్ ఇన్ అ స్ట్రాటజిక్ వే, యాజ్ అ కార్పొరేట్ వే. కంపెనీలో చూడండి, నువ్వు వ్యక్తిగతంగా ఏం చేసుకుంటే ఎవరికేంటి? కంపెనీ పేరు వచ్చిందా, కంపెనీ చేయాల్సిందంతా చేస్తుంది. ఎందుకు? ఆ కంపెనీ నిలబడాలని. నీవు దేవుని మహిమ కొరకొండ అన్నప్పుడు, ఆయన రాజ్యం కొరకొన్నప్పుడు, ద హోల్ ఆఫ్ ద కింగ్డమ్ ఇస్ బ్యాకింగ్ యూ. ఆయన రాజ్యం అంతా నీ వైపు ఉందంట. ఆయన రాజ్యం కొరకు నీవు ప్రయాసపడితే దేవుడు అంటాడు, సమస్తము నీకు అనుగ్రహించబడుతుంది, సమస్తము నీకు అనుగ్రహించబడుతుంది. నీవు రాజ్యం కొరకు నిలబడి. ఈ సంవత్సరంలో అండి, ఈ నియమము, మీకు ఎన్నో నియమాలు ఇప్పటికే దేవుడు తెలియజేస్తూనే వచ్చాడు. కానీ దీన్ని పట్టుకుని ఆయన శక్తి ద్వారముగా ఆయన మహిమ కొరకు, యూనో డాక్సా అన్న వర్డ్ వస్తుంది, మహిమ కాబోత్ డాక్సా. వెన్ యు సీ ద వర్డ్ డాక్సా, ఆయన కార్యాలు ఇలా కనబరచబడతాం. ఒక రాజభవనంలోకి ఒక మనిషి వెళ్ళి అంటాం. దేవుడిని అడగాలి, నేను ఎప్పుడు అడుగుతాను, ప్రభువా నన్ను చూసావు డాక్సా, విచ్ మీన్స్ దేవుని మహిమ, దేవుని కార్యం, ఇది దేవుని ద్వారంగా ఈ వ్యక్తిని దేవుడిలాగా వాడుకుంటున్నాడు. ఆ మాట రావాలి. మీ జీవితంలో కూడా అలాంటి గమ్యం కలిగి ఉంటే విశ్వాసం ద్వారా ముందుకెళ్ళండి. బై ఫెయిత్, విశ్వాసం. అందరూ ఏదో ఒకటి నమ్ముతున్నారు, మీరేం నమ్ముతున్నారో చూసుకోండి. దేవుని మాట నమ్ముతున్నారు, మనుషుల మాట నమ్ముతున్నారా? దేవుని మాటను పట్టుకుని బ్రతుకుతున్నారా, మనుషుల మాటను పట్టుకుని బ్రతుకుతున్నారా? దయచేసి స్థలం నుంచి మీరు నిజంగా దేవుని మాటను పట్టుకున్న వారైతే, ప్రభువా నేను నమ్ముతున్నాను అయ్యా, ఐ బిలీవ్ యూ లార్డ్, ఐ ఆస్క్ ఫర్ యూ లార్డ్. నాకు కావాల్సిన దృష్టి దయచేయ, నాకు కావాల్సిన జయము దయచేయ ప్రభువా, నాకు కావాల్సిన అయ్యా శక్తి దయచే, పాపాన్ని ఎదురిస్తానికి శక్తిని దయచే, సోమర్తనాన్ని ఎదురిస్తానికి శక్తిని దయచే, ప్రతి బలహీనతని పోరాడటానికి. నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే బలవంతుని, ఎందుకంటే నన్ను బలపరిచే క్రీస్తు నాకు ఉన్నాడు. అవును ప్రభువా, నా అంతటా నేను చేయగలిగింది నువ్వు చేస్తావు, నువ్వు చేయవయ్యా. నా అంతటా నేను చేసిన దాన్ని నువ్వు చేసినట్లయితే నేను ఘనతను తీసుకుంటాను ప్రభువా. కానీ ఏదైతే నాకు కుదరదంటానో, ఏదైతే అసాధ్యం అంటానో, వాటిని సాధ్యపరిచేదేవా నీకు వందనములయ్యా.
దాన్ని బట్టి నీకే ఘనత, నీకే మహిమ. కానీ ప్రభా, నువ్వు మాకు అనుగ్రహించిన సమస్తంలో నీకు లెక్కప్ప చెప్పాలి కదా ప్రభా. నువ్వు మాకు అనుగ్రహించిన సమస్తంలో అయ్యా నిన్ను ఘనపరచాలి కదా ప్రభా. అవునయ్యా, విశ్వాస వీరులను చూస్తే ప్రతి ఒక్కరూ విశ్వాసాన్ని బట్టే వారున్న కాలంలో ఎవరికి వారి గురించి అర్థం కాలేదు. కానీ ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథము ఇంక నువ్వు వారి గురించి ఘనంగా మాట్లాడుతుంది కదా ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో వారు ఇంకా దాని గడులుగా ఉన్నారు కదా ప్రభా. అయ్యా, మా జీవితం అటువలే ఉండాలయ్యా. విశ్వాసం బట్టి మేము మాట్లాడాలి, విశ్వాసాన్ని బట్టి నీ బహుమానాలను ప్రకటించాలి అయ్యా. విశ్వాసాన్ని బట్టి నడవాలి. విశ్వాసంతో మా నోటి సాక్ష్యం ఉండాలి ప్రభా. అయ్యా, మా మాటలు విశ్వాసపు మాటలు, ఇతరులను బలపరిచే మాటలు ఉండాలయ్యా. మేము విశ్వాసంతో జీవిస్తాం. మమ్మల్ని చూసి ఇతరులు నిన్ను నమ్మాలి ప్రభా. విశ్వాసం ద్వారా నోవాహు అయ్యా తను గద్దించబడి, హీ వాజ్ వార్న్డ్ కదయ్యా, హెచ్చరించబడ్డాడు కదయ్యా. రాబోయే తుఫాను వరద గురించి, రాబోయే నాశనం గురించి అయ్యా విశ్వాసం ఉంది కాబట్టే తనకు తెలియజేయబడింది కదా ప్రభా. విశ్వాసాన్ని బట్టి తన ఇంటినంతా రక్షించుకున్నాడు కదా ప్రభా. అబ్రాహాము విశ్వాసాన్ని బట్టి లోపడ్డాడు కదయ్యా. విశ్వాసాన్ని బట్టి తన అయ్యా వాగ్దానం స్థలంలోకి అడుగుపెట్టాడు కదయ్యా. అన్య దేశంలో వాగ్దానం స్థలము ప్రభా. అయ్యా, మాకు అటువంటి విశ్వాసం దయచేయ్యా. విశ్వాసాన్ని బట్టి సారాకి అన్ని సంవత్సరంలో వృద్ధాపంలోకి వచ్చినప్పుడు కూడా విశ్వాసము ద్వారంగా తన కనిందని నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీ వాక్యం తెలియజేస్తుంది, షీ జడ్జ్డ్ హిమ్ ఫెయిత్ఫుల్ హూ ప్రామిస్డ్. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని తను చెప్పింది అయ్యా. అదే రీతిగా ప్రభువా, మా జీవితంలో నువ్వు మాట ఇచ్చిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు, నేను నమ్మాలి అయ్యా, నమ్మాలి. మాకు విశ్వాసం దయచే ప్రభా. గివ్ మీ ద రీఛార్జ్, గివ్ అస్ ద పవర్ లార్డ్. అయ్యా, ఈరోజు ఎంతో మంది ఇక్కడ ఎండిపోయిన వారు ఉన్నారు, శక్తి లేని వారు ఉన్నారు. కానీ నువ్వు మా కెపాసిటీని పెంచే దేవుడు, మాకు శక్తిని ఇచ్చే దేవుడు. ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని దయచే. నువ్వు మాకు అనుగ్రహిస్తావయ్యా. నువ్వే తలంపు పెట్టిన ప్రతి మంచి తలంపు నీ దగ్గర నుండి వచ్చేదయ్యా. ప్రతి మేలైన ఆలోచన నీ దగ్గర నుండి వచ్చేది ప్రభా. నువ్వు మాకు ఇచ్చిన తలంపుకి నువ్వే మాకు శక్తిని, రిసోర్స్ ఇచ్చే దేవుడు అయ్యా. నువ్వు మాకు ఇచ్చిన ప్రతి దాంట్లో మేము నమ్మకంగా ఉండాలి, వర్ధిల్లాలి. హెల్ప్ us లార్డ్ టు ఫ్లరిష్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్స్. నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలి. నీ వాక్యం తెలియజేస్తుంది కదా ప్రభా. అన్ని విషయంలో వర్ధిల్లే జీవితం మాకు దయచేయ్యా. అవునే, అంచెదినాలు ఉన్నాం, శ్రమల కాలం, పోరాటాలు ఇది ఇప్పుడు నుండి కాదే, ఆది సంఘం నుండి చూస్తూనే ఉన్నామయ్యా. కానీ ప్రభా, పోరాడేవారు పోరాడుతూ నిరీక్షణ ఆధారమైన నిన్ను యేసు నామాన్ని ఎత్తిపెట్టు ఘనంగా అన్ని విషయంలో నడిచే జీవితాన్ని దయచే. ఎవ్రీథింగ్ ఇస్ అ సీజన్ లార్డ్. నీ వచ్చేంత వరకు ప్రతిదీ ఒక కాలమే. మేము వెళ్ళే ప్రతి జీవిత ప్రయాణంలో ప్రతి సీజన్ ఒక కాలమేనయ్యా. ప్రతి కాలము దాటిపోతుందండి విశ్వాసముతో. శ్రమల కాలంలో ఉంటే విశ్వాసముతో మా శక్తిని, మా బలాన్ని మేము ఎత్తిపట్టి ప్రభావ మేము నిలిచే కృపను మాకు దయచి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. విశ్వాసంతో బ్రతికే జీవితంలో మాకు దయచే. పరమ తండ్రి, నువ్వే మాతో మాట్లాడుతున్నావయ్యా నీ ఆత్మ దూరంగా. అయ్యా, దృష్టి కలిగిన వారికి మేము బ్రతకాలి ప్రభా. నిర్లక్ష్యపు బ్రతుకు, అజాగ్రత్త బ్రతుకు, చేతగాని బ్రతుకు, కృంగిపోయిన బ్రతుకు, ఒంటరితనపు బ్రతుకు, అయ్యా నిరుత్సాహ బ్రతుకు మాకు ఉండడం వద్దయ్యా. అది ఉండాలని నువ్వు ఆశపడతలేదు అయ్యా. అటువంటి బ్రతుకు ఫలించి అభివృద్ధి చెందాలని నువ్వు ఆశపడుతున్నావు. నీలో ఉండాలని, నీలో నాటబడాలని, నీతో పాటు బ్రతికే జీవితం కలిగి ఉండాలని ఆశపడుతున్నావయ్యా. అయ్యా, ఈరోజు ఈ వాక్యం ఎవరెవరైతే వింటున్నారు వారిలో నీ ఆత్మ ద్వారా నీ కార్యం జరిగించమని వేడుకుంటున్నానయ్యా. విశ్వాసంతో అడుగు తీసి ముందుకెళ్ళే భాగ్యం దయచే. విశ్వాసంతో అడుగు తీకున్నా వెనక్కి అడుగేస్తే నీ ఆత్మను బాధ పెట్టేవారు కదయ్యా. అయ్యా, నీ బిడ్డలతో మాట్లాడయ్యా, దర్శనాలు దయచేయ్యా. నీ వాక్యం మొత్తంలో ప్రతి ఒక్కరికి దర్శనాలు ఇచ్చావు ప్రభా. వారు ఏం చేయాలో, వారు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, వారి జీవితంలో నువ్వేం చేయబోతున్నావు, వారు అంతం ఏంటో
ప్రభా ఈరోజు మాతో కూడా అలాంటి విషయాలు తెలియజేయ ప్రభా, అటువంటి విషయాలు మనం బయలుపరచు ప్రభా. ఈ అల్పమైన వాటి కొరకు ప్రయాసపడేవారిగా కాకుండా విశ్వాసము ద్వారా దృశ్యంలో అదృశ్యంలో అన్న రీతిగా ప్రభా, ఈ లోకానికి కనబడని, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయంకి గోచరము కానివి నువ్వేదైతే మాకు ముందుగానే సిద్ధపరిచావో ప్రభా, విశ్వాసం ద్వారా మేము స్వతంత్రించుకునే భాగ్యము మాకు దయచే ప్రభా. హెల్ప్ us to make the unseen seen, Lord. ఎందుకంటే అది మా జీవితంలో మేము పొందుకునేటప్పుడు, అది నెరవేరినప్పుడు, అప్పుడు మనుషులు నిన్ను మహిమపరుస్తారు ప్రభా. మా సత్క్రియలను బట్టి పరమందుండని మా తండ్రిని మహిమపరుస్తారని వాక్యం తెలియజేస్తున్న రీతిగా దేవా, మా జీవితంలో ప్రతి మేలైన కార్యము, ఘనమైన కార్యము పరమ తండ్రిని మహిమను తీసుకురావా. ఈరోజు ఈ ఆరాధనలో అడుగుపెట్టి ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని తృప్తిపరచు. ప్రతి ఒక్కరిలో నీవే నీ కార్యం జరిగించి నీ ఆత్మ ద్వారా నీవే నడిపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.